హలో ఎవరీవన్, దమ్ము శ్రీజ బిగ్ బాస్ సీజన్ 9 సో లాస్ట్ వీక్ అయితే ఎలిమినేట్ అవ్వటం జరిగింది. సో ప్రస్తుతం దమ్ము శ్రీజ రీఎంట్రీ హ్యాష్ ట్యాగ్ గట్టిగా నడుస్తుందనే చెప్పాలి. సో అసలు నెక్స్ట్ వెళ్తారంటారా, బిగ్ బాస్ మళ్ళీ తీసుకుంటారా? సో ఒకసారి ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్, దమ్ము శ్రీజని మళ్ళీ బిగ్ బాస్లోకి తీసుకుంటారా? అసలు ఏం జరుగుతుంది హౌస్లో? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఒక మాట అన్నాడు, బిగ్ బాస్ 2.0 అని. ఎస్, ఆ బిగ్ బాస్ 2.0 దివ్యల మాధురిని దృష్టిలో పెట్టుకుని ఆయన అన్నాడు. కానీ అక్కడ బిగ్ బాస్ షో చూస్తుంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా నిజంగానే బిగ్ బాస్ 2.0 ఇలానే ఉంటుందా, ఇంత దరిద్రంగా అనేటువంటి అభిప్రాయం చాలామందికి కలుగుతుంది. కారణం ఏంటంటే వైల్డ్ ఎంట్రీ తోటి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా శ్రీజాని బయటికి పంపించేశారు. అసలు ఎప్పుడు బిగ్ బాస్ షోలో ఇలాంటిది పరిణామం లేదట. కానీ మొన్న వైల్డ్ ఎంట్రీ ద్వారా ఎంటర్ అయినటువంటి దివ్యల మాధురి అండ్ ఇంకా చాలామంది ఉన్నారు కదా, ఆరుగురు ఏమున్నారు, వాళ్ళందరితో ఓట్లు వేయించి శ్రీజాని బయటికి పంపించేశారు. అసలు మాధురి కోసమే శ్రీజాని బయటికి పంపించారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది సోషల్ మీడియాలో. ఇప్పుడు శ్రీజ బయటికి వెళ్ళిన తర్వాత శ్రీజ అభిమానులు మొత్తం బిగ్ బాస్ షోలో ఆల్మోస్ట్ రేటింగ్ తగ్గిపోయిందంట. కారణం ఏంటంటే అసలు మా చేత ఓట్లు వేయించుకోవడం దేనికి, మా ఓట్లను పరిగణలో తీసుకోవట్లేదు కదా. అలాంటప్పుడు ఓటేయమని చెప్పి మీరు ఆప్షన్ ఎందుకు పెట్టారు అసలు బిగ్ బాస్లో? అంటే మా ఓట్లు బూడిదలో పోసినట్టే కదా, మేము ఎందుకు ఓట్లు వేయాలి, కాబట్టి బిగ్ బాస్ని బ్యాన్ చేయండి అని చెప్పేసి బిగ్ బాస్ బ్యాన్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి ఒక పెద్ద ప్రచారాన్ని మొదలుపెట్టారు. మేము మా ఓట్లు పరిగణలో తీసుకోకుండా వైల్డ్ ఎంట్రీ తోటి వచ్చినటువంటి వాళ్ళ కంటెస్టెంట్ల ఓట్లతోటి మీరు ఎలా ఎలిమినేట్ చేస్తారు అని చెప్పి పెద్ద వివాదం నడుస్తుంది. సో దీంతో ఇప్పుడు శ్రీజాని మళ్ళా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి బిగ్ బాస్ నిర్వాహకులకి ఏర్పడింది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఓకే, వెళ్తారంటారు సార్ లోపలికి ఇప్పుడు దమ్ము శ్రీజ? అది ఎలా పంపించాలి అనేది కూడా నిర్వాహకులకి తర్జన భజన పడుతున్నారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. ఎందుకు డైరెక్ట్ ఎంట్రీ అయితే ఇవ్వలేరు, ఎందుకంటే ఒకసారి ఎలిమినేట్ అయింది కాబట్టి మళ్ళీ డైరెక్ట్ ఎంట్రీ అయితే ఇవ్వలేరు కదా. ఎలా ఇవ్వాలి? డార్క్ రూమ్ ద్వారా ఏమైనా ఇవ్వాలా, కంటెస్టెంట్లతో మాట్లాడటానికి డార్క్ రూమ్ ద్వారా ఏమైనా ఏర్పాటు చేయాలా అనేది ఆలోచిస్తున్నారు అనేది. ఇది ఏదైనా సరే ఈ వారం తేలిపోవాలి, లేదా మిడ్ ఆఫ్ ది వీక్ అన్నా తేలిపోవాలి, ఇంకా ఆ తర్వాత రూల్డ్ అవుట్. అయితే ఈ వారమే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని బాగా వస్తుంది, ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది సర్వత్రా కూడా. ఓకే, అయితే మరొకటి ఏంటంటే అసలు దివ్యల మాధురి సంగతి ఏంటి? సో మాధురి ఎలిమినేట్ కాబోతుందా నెక్స్ట్ వీక్? ఓకే అని అంటే ఎలిమినేషన్ లిస్ట్లో లేదు ఆవిడ. అవును సార్, ఒకవేళ ఉంటే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే. ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ షో ఉండదని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు దువ్వాడ శ్రీనివాస్. అవునా? ఇచ్చాడు. ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ షో ఉండదు, నాగార్జున కూడా ఉండడు అని చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ కప్పు గెలుచుకొని వస్తుంది మా మాధురి, కప్పు గెలవకుండా కనుక బిగ్ బాస్ చేస్తే బిగ్ బాస్ షో ఉండదు, నాగార్జున అంతు చూస్తానన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఆ మధ్య ఇప్పుడు నిన్న మొన్నట్లో అది ట్రోల్ అవుతుంది బాగా. సో ఆ స్థాయిలో అతను మాట్లాడుతున్నాడు. ఎవరు? బిగ్ బాస్ షోలో ఉన్నటువంటి మాధురి గారి ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్ చీటీ చినిగిపోయింది, ఆల్రెడీ బర్నీ తోటి బాండింగ్ ఏర్పడిందని చెప్పి ఇంకో రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరే, ఎలిమినేషన్ లిస్ట్లో ఎవరున్నారు ఇప్పుడు నెక్స్ట్ వీక్ అని అంటే యాక్చువల్గా ఓటింగ్ పరంగా చూస్తే కనుక ఆల్రెడీ సేఫ్ జోన్లో ఎవరెవరు ఉన్నారు? తనుజ సేఫ్ జోన్లో ఉంది, అలాగే తనుజతో పాటు సుమన్ శెట్టి, వీళ్ళిద్దరూ ఉన్నారు. అలాగే ఓటింగ్ పరంగా చూసుకుంటే 3వ ప్లేస్లో ఇంకొక అతను ఉన్నాడు, పవన్ అనే అతను, డెమో పవన్ ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అయితే ఈ ఓటింగ్ అనేది డే బై డే మారిపోతుంది కదా. ఫస్ట్ రోజుకి తర్వాత ఇప్పటికీ మారిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు లేటెస్ట్ ఓటింగ్ పరిణామాలు చూస్తే కనుక దివ్య సేఫ్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే డేంజర్ జోన్లోకి ఎవరు వచ్చారు ఇప్పుడు అంటే రాము రాథోడ్ కూడా వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా కూడా టాక్. రాము రాథోడ్ ఈ ఓటింగ్ క్రమంలో సేఫ్ జోన్లోకి వెళ్ళారు, ఉండొచ్చు అనేటువంటిది ఉంది. యాక్చువల్గా ఫస్ట్ 2 days అంటే ఫస్ట్ 1 day 2 days ఓటింగ్ పరిగణలోకి తీసుకుంటే కనుక ఎవరెవరు ఎలిమినేషన్లో ఉన్నారంటే దివ్య, పవన్, భరణి, అలాగే రాము రాథోడ్, ఈ 4 ఎలిమినేషన్ దాంట్లో ఉన్నారు. ఈ ఎలిమినేషన్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ ఓటింగ్ని బట్టి చూస్తే కనుక
దివ్య సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. Yes. అలాగే పవన్ కూడా వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు డేంజర్ జోన్లో ఎవరెవరు ఉన్నారు? భరణి, రాము. వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నట్టు ఇప్పుడు లేటెస్ట్ పోలింగ్ని బట్టి ఉంది. స్టార్టింగ్ నుంచి భరణి గారు కాస్త స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కూడా వచ్చారు, బట్ కాకపోతే కంటెంట్ బయటకి అంతకేం రావట్లేదు. సో ఈ ఎఫెక్ట్ వల్ల ఏమైనా బయటకు వచ్చేయచ్చు అంటారా? ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పేది డే బై డే మారిపోతుంది. ఆ ఓటింగ్ అనేది, ఓటింగ్ ప్యాటర్న్ డే బై డే మారిపోతుంది. అయితే ఈ ఓటింగ్ని బేస్ చేసుకుంటారా మళ్ళీ బిగ్ బాస్ వైల్డ్ ఎంట్రీ వాళ్ళ ఓటింగ్ తీసుకొని ఎలిమినేషన్ చేస్తాడు అనేది ఒక డౌట్ మళ్ళీ ఇప్పుడు. అవును, లాస్ట్ టైం ఇంతకుముందు ఆ డౌట్ లేదు. ఇప్పుడు డౌట్ ఏంటి? ఇప్పుడు వైల్డ్ ఎంట్రీ తోటి వచ్చినటువంటి కంటెస్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఏమైనా మళ్ళీ ఓటింగ్ పెట్టి ఇచ్చేసి ఎలిమినేషన్ ప్రక్రియను చేస్తారా అనేది కూడా వినిపిస్తుంది. కాకపోతే ఓటింగ్ ప్యాటర్న్ని తీసుకుంటే కనుక డేంజర్ జోన్లో భరణి, పవన్, రాము, భరణి వీళ్ళిద్దరు ఉన్నారు ప్రజెంట్. పవన్ సేఫ్ సైడ్కి వెళ్ళిపోయాడు, దివ్య సేఫ్ సైడ్కి వెళ్ళిపోయింది. సో వీళ్ళిద్దరు ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ రేపు ఎల్లుండి ఓటింగ్ ఉంటుంది కదా, అందులో దీపావళి ఎపిసోడ్ కొద్దిగా ముందుగానే షూట్ చేస్తారు. సో దీపావళి ఎపిసోడ్ కాబట్టి కొంచెం ముందే చేస్తారు. ఈలోపు ఓటింగ్ ఎలా వస్తుంది ఏంటి దాన్ని బట్టి ఎలిమినేషన్ ఉంటుంది. వీళ్ళ ఓట్లు పరిగణలోకి తీసుకుంటే పబ్లిక్ చాలా మంది దూరంగా ఉన్నారు ఓటింగ్కి. ఎందుకంటే వాళ్ళ ఓట్లు తీసుకోవట్లేదని చెప్పి కంటెస్టెంట్ల ఓట్లు తీసుకుంటున్నారు, వైల్డ్ ఎంట్రీ కంటెస్టెంట్లది. కాబట్టి ఓట్లు వేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుందని చెప్పేసి ఇప్పుడు వినిపిస్తుంది. సో ఇప్పుడు ఎలిమినేషన్ మీద ఆసక్తి ఉంది, ఎవరు ఎలిమినేట్ అవుతారని. ఇంకొక వైపు భరణి, మాధురి బాండింగ్ మీద చర్చ జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు చూసేవాళ్ళు మాధురి కోసమైనా భరణికి ఓటేసే అవకాశం ఉంది కదా లాస్ట్ మినిట్లో. సో అప్పుడైనా ఈ డేంజర్ జోన్ల నుంచి సేఫ్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉందిగా. సో కాబట్టి మాధురిని నమ్ముకోవాలి ఇప్పుడు భరణి. అంతే కదా, మాధురి అభిమానులు అందరూ భరణికి కూడా ఎట్టేయాలి, వాళ్ళిద్దరు బాండింగ్ని చూడాలనుకుంటే బిగ్ బాస్ షోలో. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మాధురి గారు చూసుకుంటే టాస్క్లు ఏం గెలవలేదు, సో దానికోసం ఏడవటం జరిగింది. సో అంటే వీక్ అయిపోతారు అనుకోవచ్చా నెక్స్ట్ గేమ్? మాధురి ఏడవటం అంటే అక్కడ యాక్చువల్గా బాల్ ఆటలు ఇవన్నీ చాలా గేమ్స్ ఉన్నాయి. అవును, బాక్స్ బట్టి ఇవన్నీ గేమ్స్. కొన్నిట్లో ఓడిపోవడం అనేది కామను, ఏడవడం కూడా కామనే. ఏడ్చినా ఓడిపోయినా మాధురిని బిగ్ బాస్ ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి అక్కడ దాకా తీసుకెళ్ళేలాగా కనిపిస్తుంది. టచ్ చేయడంటారా? టచ్ చేస్తే ఏమవుతుందని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ వార్నింగ్ ఇస్తున్నాడు కదా. పైగా పొలిటికల్ రంగు ఉంది కదా. సో బహుశా నేను అనుకోవటం అంత ఈజీగా మాధురిని ఎలిమినేషన్ లిస్టులోకి తీసుకెళ్లరేమో అనిపిస్తుంది. ఒక రకంగా బిగ్ బాసే భయపడుతున్నాడేమో అనిపిస్తుంది మాధురిని చూస్తే. ఎందుకంటే వెనక శ్రీనివాస్ కనిపిస్తున్నట్టున్నాడు బిగ్ బాస్కి, అంటే బయట ఉన్నాడు కదా శ్రీనివాస్, బిగ్ బాస్ హౌస్లో మాధురి ఉంది. సో ఇలాంటి వార్నింగ్లు ఇవ్వటం ఇవన్నీ చూస్తే కనుక మాధురి సేఫ్ సైడ్లోనే ఉంటుంది ఆల్వేస్. కాకపోతే ఈ గేమ్స్లో ఓడిపోవటం, తర్వాత కొంచెం రచ్చరచ్చ చేయటం, ఈ కంటెంట్ క్రియేషన్ కోసం తాపత్రయపడుతున్నట్టు కనపడుతుంది ఆవిడ. ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా నెగిటివ్ కోణం నుంచి తీసుకొని కంటెంట్ క్రియేషన్ కోసం ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ 2 days ఉన్న దూకుడు కనిపించట్లే. ఇప్పుడు ఆటలు ఆడారు కదా, ఈ ఆటలో ఓడిపోవడంతో కొంత తగ్గినట్టు అనిపిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో మరి బిగ్ బాస్ ఎంత దూరం తీసుకెళ్తారో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.